2026లో కొత్త టీవీ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఓఎల్ఈడి, ఆర్జీబీ, క్యూడీ ఓఎల్ఈడి, మినీ ఎల్ఈడి అండ్ మైక్రో ఆర్జీబీ. బాబోయ్, ఈ టీవీ కొండం ఎలా ఉన్నా గానీ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఇలా ప్రతి బ్రాండ్ వాళ్ళ టీవీనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కొత్త టర్మ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియో నార్మల్ వీడియో కంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటది, కానీ మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే మీకు నిజంగా ఏ టీవీ అవసరం, ఏది మార్కెటింగ్ హైపో ఇవన్నీ కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఫస్ట్, బ్రాండ్స్. మనకు మార్కెట్ లో ఉన్న అన్ని టీవీస్ ని 3 కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్, సోనీ, సామ్సంగ్, ఎల్జీ, ఫిలిప్స్ లాంటి ట్రెడిషనల్ టీవీ బ్రాండ్స్. ఎందుకంటే ఈ టీవీ ఇండస్ట్రీలో వీళ్ళకి చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. డిస్ప్లే టెక్నాలజీస్, ప్రాసెసర్, పిక్చర్ ప్రాసెసింగ్ ఇలాంటి సెగ్మెంట్స్ పైన వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సెకండ్, టీసీఎల్, వ్యూ అండ్ హైసెన్స్ లాంటి వాల్యూ ఫోకస్డ్ బ్రాండ్స్. వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా ఎక్కువ ఫీచర్స్ ని తక్కువ ప్రైస్ కి ఇవ్వడమే. థర్డ్, షామీ, వన్ ప్లస్, రియల్మీ లాంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్. వీళ్ళైతే రీసెంట్ ఇయర్స్ లోనే టీవీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు అండ్ స్మార్ట్ ఫోన్ ఎకోసిస్టమ్ అడ్వాంటేజ్ ని టీవీస్ లో కూడా తీసుకొస్తున్నారు. బ్రాండ్ ఏదైనా సరే మనం టీవీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్రాండ్ కంటే డిస్ప్లే టెక్నాలజీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిక్చర్ క్వాలిటీని డిసైడ్ చేసేది అదే కాబట్టి. డిస్ప్లే టెక్నాలజీస్, ఇక్కడే యాక్చువల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎల్ఈడి, ఓఎల్ఈడి, క్యూఎల్ఈడి, మినీ ఎల్ఈడి, మైక్రో ఆర్జీబీ, వీటి నేమ్స్ చూస్తే అన్ని డిఫరెంట్ టెక్నాలజీస్ లా అనిపిస్తాయి. కానీ వాటిలో అన్ని కొత్త టెక్నాలజీస్ కాదు, కొన్ని ఓన్లీ అప్గ్రేడెడ్ వర్షన్స్ మాత్రమే. సో బేసిక్ ఎల్ఈడి టీవీ నుంచి ఇప్పుడు మార్కెట్లో ఉన్న అడ్వాన్స్డ్ డిస్ప్లే టెక్నాలజీస్ వరకు అన్ని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎల్ఈడి టీవీ. ఇదే ఫస్ట్ టీవీ డిస్ప్లే. ఇది మన మార్కెట్ లో ఎక్కువగా కనిపించే బేసిక్ టీవీ టెక్నాలజీ. యాక్చువల్ గా మనకు కనిపించే పిక్చర్ ని ఎల్సిడి స్క్రీన్ క్రియేట్ చేస్తుంది. దాని వెనుకున్న ఎల్ఈడి లైట్స్ ఆ స్క్రీన్ కి బ్రైట్నెస్ ఇస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టెయిన్డ్ గ్లాస్ వెనకాల టార్చ్ పెట్టి ఇమేజ్ క్రియేట్ చేసినట్టు. దీని 43 ఇంచ్ మోడల్ అరౌండ్ 14,000 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, క్యూఎల్ఈడి టీవీస్. క్యూఎల్ఈడి అనేది కూడా ఎల్ఈడి టీవీయే, కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా క్వాంటమ్ డాట్ లేయర్ ని యాడ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన కలర్స్ కొంచెం బెటర్ గా కనిపించడానికి ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తారు. దీని 43 ఇంచెస్ మోడల్ అరౌండ్ 20,000 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, మినీ ఎల్ఈడి టీవీ. ఈ మినీ ఎల్ఈడి అనేది కొత్త స్క్రీన్ టెక్నాలజీ ఏం కాదు, ఇది ఒక అడ్వాన్స్డ్ బ్యాక్ లైటింగ్ సిస్టమ్. దీన్ని మార్కెట్ లో బాగా పాపులర్ చేసింది టీసీఎల్ లాంటి బ్రాండ్స్. నార్మల్ ఎల్ఈడి టీవీస్ లో కొన్ని ఎల్ఈడీస్ ఉంటాయి, కానీ మినీ ఎల్ఈడి టీవీస్ లో థౌజండ్స్ ఆఫ్ టైనీ ఎల్ఈడీస్ ఉంటాయి. అందుకే డార్క్ ఏరియాస్ ని డార్క్ గా, బ్రైట్ ఏరియాస్ ని ఇంకా బ్రైట్ గా చూపించగలుగుతుంది. సో దీనివల్లే మనకి బెటర్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అండ్ ఓవరాల్ గా బెటర్ హెచ్డిఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు మినీ ఎల్ఈడీస్ చాలా పాపులర్ అవుతున్నాయి. ఇక దీని 43 ఇంచెస్ మోడల్ అయితే అరౌండ్ 30,000 నుండి స్టార్ట్ అవుతుంది. మేము ఈ టెక్నాలజీస్ యూస్ చేసిన 43 ఇంచెస్ సామ్సంగ్ టీవీని రివ్యూ చేసాం. అది మీరు చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే మినీ ఎల్ఈడి అంటే ఒక టార్చ్ బదులు మల్టిపుల్ టైనీ టార్చెస్ పెట్టినట్టు. నెక్స్ట్, ఓఎల్ఈడి టీవీ. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీ. దీనికి సపరేట్ గా బ్యాక్ లైట్ ఏమి ఉండదు. ఇక్కడ ప్రతి పిక్సెల్ తన ఓన్ గా లైట్ క్రియేట్ చేసుకుంటుంది. సో బ్లాక్ చూపించాలంటే ఆ పిక్సెల్ సింప్లీ ఆఫ్ అయిపోతుంది. అందుకే ఓఎల్ఈడి పర్ఫెక్ట్ బ్లాక్స్ అండ్ బెస్ట్ కాంట్రాస్ట్ ఇస్తుంది. సో మూవీ లవర్స్ కి ఇది గోల్డ్ స్టాండర్డ్, బట్ దీంట్లో కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది. ఈ ఓఎల్ఈడిని కమర్షియల్ టీవీ మార్కెట్ లో పాపులర్ చేసింది ఎల్జీ వాళ్ళు. ఇది 43 ఇంచెస్ అయితే మనకెక్కడ కనిపించదు, ఓన్లీ 55 ఇంచెస్ నుండే మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ 1 lakh ఉంటుంది. సో బెస్ట్ టీవీ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, అప్గ్రేడెడ్ వర్షన్స్ ఏమున్నాయో చూద్దాం. నియో క్యూఎల్ఈడి. ఇది సామ్సంగ్ వాళ్ళు క్రియేట్ చేసిన మినీ ఎల్ఈడి ప్లస్ క్వాంటమ్ డాట్. నెక్స్ట్, క్యూఎన్ఈడి. ఇది ఎల్జీ వాళ్ళు క్రియేట్ చేశారు. దీంట్లో మినీ ఎల్ఈడి ప్లస్ క్వాంటమ్ డాట్ ప్లస్ నానో సెల్ కాంబినేషన్ తో ఉంటుంది. ఇక్కడ నానో సెల్ అంటే ఎల్జీ వాళ్ళు యూజ్ చేసే కలర్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ. నెక్స్ట్, క్యూడీ మినీ ఎల్ఈడి. దీన్ని టీసీఎల్ అండ్ హైసెన్స్ లాంటి బ్రాండ్స్ యూజ్ చేస్తున్నారు. దీంట్లో మినీ ఎల్ఈడి ప్లస్ క్వాంటమ్ డాట్ కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్, మైక్రో ఆర్జీబీ. ఇది ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ మైక్రో ఎల్ఈడి టెక్నాలజీ. దీంట్లో ట్రెడిషనల్ వైట్ ఎల్ఈడీస్ బదులు డైరెక్ట్ గా రెడ్, బ్లూ, గ్రీన్ ఎల్ఈడీస్ ని యూజ్ చేస్తారు. దీనివల్లే మనకి బెటర్ కలర్స్, హైయర్ బ్రైట్నెస్, వైడర్ కలర్ గ్యామెట్ కనిపిస్తుంది. సామ్సంగ్, టీసీఎల్, హైసెన్స్ ఈ బ్రాండ్స్ ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇంకా అయిపోలేదు, టీసీఎల్ వాళ్ళు ఎస్క్యూడీ మినీ ఎల్ఈడి టీవీని కొత్తగా లాంచ్ చేశారు. మరి దాంట్లో ఏ టెక్నాలజీ యూస్ చేశారో మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు మార్కెట్ లో ఉన్న అన్ని డిస్ప్లే టెక్నాలజీస్ ని 4 కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్, ఎల్ఈడి. బడ్జెట్ లో టీవీ కావాలి, మోస్ట్లీ కేబుల్ ఛానల్స్, యూట్యూబ్, డైలీ ఫ్యామిలీ వ్యూయింగ్ కోసం అయితే ఎల్ఈడి సరిపోతుంది.
బ్రైట్నెస్ డీసెంట్ గా ఉంటుంది, కానీ బ్లాక్స్ అండ్ కాంట్రాస్ట్ యావరేజ్ గా ఉంటాయి. నెక్స్ట్ QLED. ఈ QLED ని LED కి అప్గ్రేడెడ్ వెర్షన్ అనుకోవచ్చు. కలర్స్ వైబ్రెంట్ గా కనిపిస్తాయి, బ్రైట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి రూమ్ లో నేచురల్ లైట్ ఉన్నా లేదా డే టైం ఎక్కువ టీవీ చూసే వాళ్ళకి LED కన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ బ్లాక్స్ మాత్రం LED లాగా పర్ఫెక్ట్ గా ఉండవు. నెక్స్ట్ మినీ LED. దీంట్లో డీప్ బ్లాక్స్, బెటర్ కాంట్రాస్ట్ అండ్ హై బ్రైట్నెస్ ఉండడం వల్ల HDR ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇది మూవీస్, గేమ్స్, స్పోర్ట్స్ ఇలా ఆల్మోస్ట్ అన్ని సిచ్యువేషన్స్ లో బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ దీని కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ వర్త్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ OLED. పిక్చర్ క్వాలిటీలో OLED ని బీట్ చేయడం చాలా కష్టం. ప్రతి పిక్సెల్ సపరేట్ గా ఆన్ అండ్ ఆఫ్ అవడం వల్ల పర్ఫెక్ట్ బ్లాక్స్, ఇనఫ్ నైట్ కాంట్రాస్ట్ అండ్ బెస్ట్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి. మీకు డార్క్ రూమ్ లో టీవీ కావాలన్నా లేదా మూవీస్, OTT కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళకి ఈ OLED బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ దీని బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు అంత బడ్జెట్ పెట్టలేమో అనుకుంటే మినీ LED కూడా ఆల్మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఫైనల్ గా నా సజెషన్ ఏంటంటే అందరికీ మినీ LED సూట్ అవుతుంది, అది కూడా మన బడ్జెట్ లో వస్తుంది. ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే OLED టీవీస్ ని చూస్ చేసుకోవచ్చు. లేదా బడ్జెట్ టైట్ ఉంది అనుకుంటే QLED ఆర్ LED టీవీస్ ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం, అదే సబ్ ప్యానల్స్. టీవీలో డిస్ప్లే టెక్నాలజీస్ ఒక సైడ్ అయితే టీవీలో ఉండే ప్యానల్ మీద కూడా పిక్చర్ క్వాలిటీ డిపెండ్ అవుతుంది. ఇది 3 టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్ VA ప్యానల్. మార్కెట్ లో ఎక్కువ టీవీస్ లో ఈ VA ప్యానలే ఉంటుంది. ఈ VA ప్యానల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డీప్ బ్లాక్స్, బెటర్ కాంట్రాస్ట్ అండ్ మూవీస్ చూసినప్పుడు సినిమాటిక్ ఫీల్ ఉంటుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే వ్యూయింగ్ యాంగిల్స్ తక్కువ ఉంటాయి. సో సైడ్ లో కూర్చుని టీవీస్ చూసినప్పుడు కలర్స్ కొంచెం ఫేడ్ అయి ఉంటాయి. సో టీవీస్ దగ్గర సైడ్ సిట్టింగ్ కాకుండా ఫ్రంట్ నుంచి కూర్చుని టీవీ చూసే వాళ్ళకైతే ఈ VA ప్యానల్ బెస్ట్ ఆప్షన్. సో సోనీ, శాంసంగ్, TCL అండ్ హైసెన్స్ లో ఎక్కువగా ఈ VA ప్యానల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ IPS ప్యానల్. ఇది VA ప్యానల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. మీకు బ్లాక్స్ అండ్ కాంట్రాస్ట్ కాంప్రమైజ్ అయినా పర్లేదు అండ్ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా ఇంకా సైడ్ లో కూర్చుని టీవీస్ చూస్తున్నప్పుడు కలర్ ఫేడ్ అవ్వకుండా ఉండాలనుకుంటే IPS ప్యానల్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ IP ప్యానల్స్ LG టీవీ బ్రాండ్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ ADS ప్యానల్. సింపుల్ గా చెప్పాలంటే ఇది IPS ప్యానల్ కజిన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా IPS లానే వైడ్ వ్యూయింగ్ యాంగిల్ సపోర్ట్ చేస్తుంది. కానీ VA ప్యానల్ అంతా కాంట్రాస్ట్ ఉండదు. సో షామీ, TCL అండ్ హైసెన్స్ లాంటి బ్రాండ్స్ లో ఈ ADS ప్యానల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫైనల్ గా మూవీ లవర్స్ కి అయితే VA ప్యానల్ అండ్ ఫ్యామిలీ అందరితో కూర్చుని హాల్లో టీవీ చూసే వాళ్ళకి అయితే IPS ఆర్ ADS ప్యానల్ ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు డిస్ప్లే టెక్నాలజీస్ అండ్ ప్యానల్స్ చూసాం కదా, నెక్స్ట్ మీకు ఏ టీవీ సైజ్ బెటరో చూద్దాం. ఎందుకంటే అందరూ ఇక్కడే రాంగ్ టీవీ సైజ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్ టీవీ సైజ్ ని సెలెక్ట్ చేయడానికి రూమ్ సైజ్ కంటే మీరు టీవీని ఎంత డిస్టెన్స్ నుండి చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే 4 to 6 feet డిస్టెన్స్ ఉంటే 40 to 43 ఇంచెస్ టీవీ సరిపోతుంది. 6 to 8 feet డిస్టెన్స్ ఉంటే 43 to 50 ఇంచెస్ టీవీ బెస్ట్ ఆప్షన్. 8 to 10 feet డిస్టెన్స్ ఉంటే 50 to 55 ఇంచెస్. 10 to 12 feet డిస్టెన్స్ ఉంటే 55 to 65 ఇంచెస్ బెటర్. 12 feet కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే 65 ఇంచెస్ లేదా దానికన్నా ఎక్కువ ఇంచెస్ ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంకో సింపుల్ రూల్ ఏంటంటే టీవీ వాల్ మీద చిన్నగా కనిపించినా లేదా వాల్ అంతా టీవీ ఆక్యుపై చేసినా చూడడానికి అసలు బాగోదు. ఐడియల్ గా చెప్పాలంటే టీవీ విడ్త్ వాల్లో ఆఫ్ లేదా 2/3 కవర్ చేసినా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అలాగే మీరు టీవీలో ఎక్కువగా చూసే కంటెంట్ కూడా ఇంపార్టెంటే. కేబుల్ టీవీ లేదా న్యూస్ ఛానల్స్ ఎక్కువగా చూసే వాళ్ళు అయితే నార్మల్ సైజ్ సరిపోతుంది. అదే మీరు యూట్యూబ్, OTT కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళు అయితే ఒక సైజ్ పెద్ద టీవీ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ మూవీస్ కోసమే టీవీ తీసుకోవాలి అనుకుంటే ఇంకో సైజ్ పెద్ద టీవీ తీసుకుంటే రిగ్రెట్ ఉండదు. ఇంకో చిన్న టిప్ ఏంటంటే టీవీ సైజు షాప్ లో డిసైడ్ అవ్వకండి, ఎందుకంటే అక్కడ అన్ని టీవీస్ చాలా పెద్దగానే కనిపిస్తాయి. అందుకే మీ రూమ్ సైజ్ మెజర్ చేశాకే టీవీ సైజ్ డిసైడ్ చేయండి. నెక్స్ట్ స్మార్ట్ టీవీ OS. ఐఫోన్ లో iOS ఎలాంటిదో టీవీస్ లో స్మార్ట్ టీవీ OS అలాంటిదే. టీవీస్ లో పిక్చర్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో డైలీ టీవీ చూసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో OS లోగా ఉంటే ఎంత కాస్ట్లీ టీవీ అయినా సరే మనకి ఫ్రస్ట్రేటింగ్ గా అనిపిస్తుంది. మార్కెట్ లో మెయిన్లీ 6 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ WebOS. ఇది LG టీవీస్ లో యూజ్ చేస్తారు. దీని యూసేజ్ అర్థం చేసుకోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది అండ్ ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం స్మూత్ గానే ఉంటుంది. ఇంకా మ్యాజిక్ రిమోట్ ఉంటే దీని నావిగేషన్ కూడా చాలా ఈజీ. నెక్స్ట్ Tizen OS. సామ్సంగ్ టీవీస్ లో ఇదే యూజ్ చేస్తారు. దీంట్లో యాప్స్ ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది. ఇంకా సామ్సంగ్ ఎకో సిస్టమ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. నెక్స్ట్ గూగుల్ టీవీ.
సోనీ, టీసీఎల్ అండ్ హైసెన్స్ లాంటి బ్రాండ్స్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీని యూసేజ్ అర్థం చేసుకోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది అండ్ ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం స్మూత్ గానే ఉంటుంది అండ్ రికమెండేషన్స్ కూడా బాగా ఇస్తుంది. సో ఓటీటీ కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళకి ఈ గూగుల్ టీవీ బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఇది గూగుల్ టీవీ ఓల్డ్ వెర్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో యాప్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది కానీ గూగుల్ టీవీ అంత పాలిష్డ్ గా ఉండదు అండ్ బడ్జెట్ టీవీస్ లో ఇంకా కామన్ గా దీన్నే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫైర్ టీవీ ఓఎస్. ఇది అమెజాన్ ఫైర్ టీవీ మోడల్స్ లో ఉంటుంది. దీంట్లో ఈవెన్ అలెక్సా ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. సో ప్రైమ్ వీడియో ఎక్కువ చూసే వాళ్ళకి ఇది కన్వీనియంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఓఎస్. ఇది హైసెన్స్ యూజ్ చేసే లైట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఫాస్ట్ అండ్ స్మూత్ గానే ఉంటుంది కానీ దీని యాప్ ఎకో సిస్టమ్ గూగుల్ టీవీ అంత పెద్దది కాదు. సో ఫైనల్ గా నేను రికమెండ్ చేసేది బెస్ట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే టైజన్ లేదా వెబ్ ఓఎస్. బెస్ట్ యాప్ సపోర్ట్ ఆర్ బడ్జెట్ లో మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటే గూగుల్ టీవీ ఆర్ ఆండ్రాయిడ్ టీవీ. ఈవెన్ ఫైర్ టీవీ అండ్ విడా ఓఎస్ కూడా బానే ఉంటాయి. సో ఇవి కాకుండా వేరే ఓఎస్ ఉన్న టీవీస్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పటి వరకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసాం కదా, నెక్స్ట్ టీవీ ప్రాసెసర్స్ గురించి చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ అనేది టీవీకి బ్రెయిన్ లాంటిది. ఇది మాకెందుకు అనుకుంటే మీ టీవీస్ లో కలర్స్ ఎలా కనిపించాలి, హెచ్డిఆర్ కంటెంట్ ని ఎలా ప్రాసెస్ చేయాలి, లో క్వాలిటీ వీడియోస్ ని 4K స్క్రీన్ మీద ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ ఈ ప్రాసెసరే డిసైడ్ చేస్తుంది. సో దీని గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సోనీ ఎక్స్ఆర్ ప్రొసెసర్. మార్కెట్ లో ఉన్న ప్రాసెసర్స్ లో సోనీ ఎక్స్ఆర్ ప్రొసెసరే బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇది ఒక బెంచ్ మార్క్ కూడా క్రియేట్ చేసింది. ఇది మూవీస్, స్కిన్ టోన్స్, మోషన్ హ్యాండ్లింగ్ అండ్ అప్ స్కేలింగ్ ఇలా ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందుకే మూవీ లవర్స్ ఎక్కువగా సోనీ టీవీనే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఎల్జీ ఆల్ఫా సిరీస్. ఎల్జీ టీవీస్ లో ఆల్ఫా ప్రొసెసర్స్ యూజ్ చేస్తారు. లైక్ ఆల్ఫా 7, ఆల్ఫా 11 వర్షన్స్ ఉంటాయి. అప్ స్కేలింగ్, మోషన్ హ్యాండ్లింగ్, ఏ పిక్చర్ ఆప్టిమైజేషన్ ఇలాంటి సెగ్మెంట్స్ లో ఇది స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఓఎల్ఈడి టీవీస్ లో ఎల్జీ ప్రాసెసింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. నెక్స్ట్ సామ్సంగ్ ఎన్క్యూ ఏ ప్రాసెసర్. సామ్సంగ్ ప్రీమియం టీవీస్ లో ఈ ప్రాసెసరే యూజ్ చేస్తారు. బ్రైట్నెస్ ఆప్టిమైజేషన్, హెచ్డిఆర్ ప్రాసెసింగ్ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ లో ఇది చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది. సో మీకు ఓవరాల్ గా స్మూత్ పర్ఫార్మెన్స్ అండ్ బ్రైట్ రూమ్ లో ఎక్కువ టీవీ చూసే వాళ్ళకి ఈ సామ్సంగ్ ప్రాసెసరే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ టీసీఎల్ ఏఐపీక్యూ అండ్ హైసెన్స్ హైవ్యూ. బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్స్ లో టీసీఎల్ అండ్ హైసెన్స్ ప్రాసెసర్స్ సర్ప్రైజింగ్లీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అందుకే రీసెంట్ ఇయర్స్ లో ఈ బ్రాండ్స్ పాపులారిటీ బాగా పెరిగాయి. మీడియాటెక్, రియల్టెక్, ఆమ్లాజిక్ ఇవి డైలీ యూసెస్ కి సరిపోతాయి కానీ ప్రీమియం ప్రాసెసర్ లాగా అడ్వాన్స్డ్ పిక్చర్ ప్రాసెసింగ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ మీరు టీవీ తీసుకోవాలి అనుకుంటే ప్రాసెసర్ కన్నా ప్యానల్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాసెసర్ అనేది ఉన్న పిక్చర్ జస్ట్ బెటర్ చేస్తుంది అంతే. నెక్స్ట్ హెచ్డిఆర్ ఫార్మాట్స్. ఇప్పుడు టీవీ స్పెసిఫికేషన్స్ లో HDR10, HDR10+, హెచ్ఎల్జీ ఇలా చాలా నేమ్స్ చూస్తున్నాం. కానీ సింపుల్ గా HDR అంటే పిక్చర్ ని రియలిస్టిక్ గా చూపించే టెక్నాలజీ. ఫస్ట్ HDR10 ఇది బేసిక్ HDR ఫార్మాట్. ఆల్మోస్ట్ ప్రతి 4K టీవీలో ఇది ఉంటుంది కాబట్టి HDR10 ఒక స్పెషల్ ఫార్మాట్ ఏం కాదు, ఇది ఒక మినిమం రిక్వైర్మెంట్ అనుకోండి. నెక్స్ట్ హెచ్ఎల్జీ ఇది ఓన్లీ లైవ్ బ్రాడ్కాస్ట్ కోసం డిజైన్ చేశారు. స్పోర్ట్స్ అండ్ లైవ్ టీవీ ఛానల్స్ ఎక్కువ చూసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ ఓటీటీ కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళకి ఇది పెద్ద ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ డాల్బీ విజన్ ఇది మార్కెట్ లో మోస్ట్ పాపులర్ ప్రీమియం HDR ఫార్మాట్ అండ్ దీంట్లో సీన్ బై సీన్ పిక్చర్ బాగా ఆప్టిమైజ్ అవుతుంది. అందుకే మూవీస్ చూస్తున్నప్పుడు కాంట్రాస్ట్, హైలైట్స్, కలర్స్ కొంచెం బెటర్ గా కనిపిస్తాయి. ఇంకా నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఈ డాల్బీ విజన్ కంటెంటే ఎక్కువ ఉంటుంది. ఎల్జీ, సోనీ, టీసీఎల్ అండ్ హైసెన్స్ లాంటి బ్రాండ్స్ డాల్బీ విజన్ ని సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ HDR10+. ఇది సామ్సంగ్ మాత్రమే సపోర్ట్ చేసే ప్రీమియం HDR ఫార్మాట్. దీని కాన్సెప్ట్ సేమ్ డాల్బీ విజన్ లానే ఉంటుంది. ఇంకా సామ్సంగ్ టీవీస్ లో డాల్బీ విజన్ ప్లేస్ లో HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ గా బడ్జెట్ టీవీ అయితే HDR10 అండ్ హెచ్ఎల్జీ సపోర్ట్ సరిపోతుంది. మిడ్ రేంజ్ లేదా ప్రీమియం టీవీస్ లో అయితే డాల్బీ విజన్ లేదా HDR10+ సపోర్ట్ ఉంటే బెటర్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, HDR ఫార్మాట్ కన్నా ప్యానల్ టైపే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వీక్ ప్యానల్ ఉన్న టీవీలో డాల్బీ విజన్ ఉన్నా సరే మనకి ఎక్స్పీరియన్స్ అంతే ఉండదు. కానీ మినీ ఎల్ఈడి అండ్ ఓఎల్ఈడి ప్యానల్స్ లో బేసిక్ HDR కంటెంట్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ సౌండ్ అవుట్పుట్. చాలా మంది టీవీ కొనేటప్పుడు పిక్చర్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసి సౌండ్ చూడడం మర్చిపోతారు. కానీ అది కూడా ఇంపార్టెంటే. సింపుల్ గా చెప్పాలంటే 20 వాట్స్ కన్నా తక్కువ ఉంటే స్మాల్ బెడ్రూమ్ కి సరిపోతుంది. 24 to 30 వాట్స్ ఉంటే ఫ్యామిలీస్ కి సరిపోతుంది. 40 వాట్స్ ఉంటే డైలాగ్ క్లారిటీ, లౌడ్నెస్ లాంటివి ఇంకొంచెం బెటర్ గా ఉంటాయి. అండ్ లాస్ట్ 60 వాట్స్ ఉంటే మూవీ ఎక్స్పీరియన్స్ దీంట్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు టీవీ సపోర్ట్ చేసే సౌండ్ టెక్నాలజీస్ గురించి చూద్దాం. డాల్బీ అట్మోస్ ఇది మోస్ట్ పాపులర్ సౌండ్ టెక్నాలజీ.
ఇది సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ కంటెంట్స్ లో డిఫరెన్స్ క్లియర్ గా వినిపిస్తుంది. ఇంకా చాలా బ్రాండ్స్ లో ఎక్స్ట్రా సౌండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ సామ్సంగ్ లో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, ఎల్జీలో ఏఐ సౌండ్ ప్రో, సోనీలో ఎకోస్టిక్ సర్ఫేస్ ఆడియో ఉంది. కానీ టీవీస్ లో ఉన్న ఇన్బుల్ స్పీకర్స్ నుండి వచ్చే సౌండ్ అంత సాటిస్ఫైయింగ్ గా ఉండదు. అందుకే మూవీ లవర్స్, మ్యూజిక్ లవర్స్ ఎక్స్ట్రా సౌండ్ బార్స్ ని యాడ్ చేసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నేను ఒక టీవీని కొని ఫస్ట్ 3 months నార్మల్ గా చూసినప్పుడు హానెస్ట్ గా చెప్పాలంటే ఆ ఎక్స్పీరియన్స్ బానే ఉంది. కానీ తర్వాత ఒక మిడ్ రేంజ్ సౌండ్ బార్ యాడ్ చేశాక మూవీ చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో మూవీస్ అండ్ పార్టీస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు సౌండ్ బార్స్ పక్కాగా తీసుకోవాలి. ఇప్పుడు పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. టీవీ కొనేటప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేసే ఫీచరే ఇది. కానీ ఫ్యూచర్ లో రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని పోర్ట్స్ కంపల్సరీగా చెక్ చేయాలి. HDMI 2.1 ఇది గేమర్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్. PS5 లేదా Xbox యూజ్ చేస్తుంటే HDMI 2.1 సపోర్ట్ ఉండడం బెటర్. ఒకవేళ మీకు గేమింగ్ ప్రయారిటీ కాకపోతే HDMI 2.4 కూడా సరిపోతుంది. అలాగే ALLM అండ్ VRR సపోర్ట్ ఉన్న టీవీస్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఈఆర్క్. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో సౌండ్ బార్ కొనాలి అనుకుంటే ఈఆర్క్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఇది టీవీ నుంచి బెస్ట్ ఆడియో క్వాలిటీని సౌండ్ బార్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఇది మ్యూజిక్ లవర్స్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ USB పోర్ట్స్. ఎక్స్టర్నల్ డ్రైవ్ నుంచి మూవీస్ అండ్ వీడియోస్ ప్లే చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా USB 3 ఉంటే ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. కానీ నార్మల్ యూజర్స్ కి USB 2 కూడా సరిపోతుంది. ఇవన్నీ చూసాక టీవీస్ కొనే ముందు ఇన్ని ఫ్యాక్టర్స్ చూడాలో అర్థమైంది కదా. ఇంకా ఫైనల్ గా మీరు మూవీస్ లేదా OTT లవర్స్ అయితే OLED ని చూస్ చేసుకోండి. ఒకవేళ అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే VA ప్యానల్ ఉన్న మినీ LED ని ట్రై చేయొచ్చు. అండ్ కుదిరితే ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీస్ ని తీసుకోండి. ఎందుకంటే క్రికెట్ అండ్ ఫుట్బాల్ లో ఫాస్ట్ కెమెరా ప్యాన్స్ వచ్చినప్పుడు అవి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి. అలాగే మీరు బ్రైట్ రూమ్ లో ఎక్కువ టీవీ చూసే వాళ్ళు అయితే OLED కన్నా మినీ LED బెటర్. ఇంక మీరు ఫ్యామిలీతో కూర్చుని ఎక్కువ టీవీస్ చూసే వాళ్ళు అయితే IPS ప్యానల్ ఉన్న మినీ LED ఆర్ QLED తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ గేమర్స్ కి అయితే OLED, మినీ LED, QLED తీసుకోవచ్చు. కానీ HDMI 2.1, ALLM అండ్ VRR సపోర్ట్ కూడా ఉండాలి. అండ్ లాస్ట్ 8K టీవీ కొనాలా లేదా 4K టీవీ కొనాలా అని డౌట్ ఉంటుంది. మనకైతే 4K టీవీ సరిపోతుంది. ఎందుకంటే ఇండియాలో 8K కంటెంట్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. మీకోసం బెస్ట్ టీవీ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా మీకు ఈ టీవీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్.